వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆస్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడరు. తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఇలాంటి గోబెల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మాజీ మంత్రి హరీష్ రావు. నువ్వు కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అంటే కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబెల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడుతూ ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబెల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇలా దేవాలయాలు, యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా, 2800 కోట్ల రూపాయలు దేవాలయాలు. ఐజ పట్టణంలో భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖ పక్కన ఉన్న 5 స్టార్ ఆఫీస్ ముందు మొబైల్ ఫోన్ గుర్తు తెలియని మహిళలకు దొరకడం జరిగింది. కావున అట్టి మహిళలు కానీ లేదా ఆ వ్యక్తుల ఆచూకీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా మాపై దయ ఉంచి అట్టి ఫోన్ ఐజ పోలీస్ స్టేషన్లో ఇవ్వగలరని మనవి. ఈ జియో వచ్చారు వాళ్ళే అదే బండిలోనే పెట్టినారు. లేడీస్ తీసుకొచ్చి బండి నెంబర్ అన్నా కనబడితే దొరికిపోతాడు. చెప్పినట్టే వాడు ఆ రోజు చెప్తే ఆడ వేసుకున్నాడు. తీసుకుని వీడు ఏం చేస్తున్నాడు? వీడు చూసలేడు. వాడు బండి నెంబర్ కవర్ చేయి, రాదంట జూమ్ చేయడానికి. జూమ్ ఉంటుంది పలిగిపోతుంది. నెక్స్ట్ మన వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు అంత యాడ్ చేసింది కదా. వాడు బండి పల్సర్, అది పల్సర్ బండి. అది వెయిట్ ఉందా? ఇదే బయటది. అదే వచ్చేవాడు ముందర పెడుతుంది ఆమెగా, కవర్ లో పెడుతుంది ముందు పైన. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడు. దాని నెంబర్ లేదా? ఐడి నెంబర్లు ముందు ఉంది. కొత్త టెక్నాలజీ వచ్చింది. పోలీస్ స్టేషన్ లో సెకండ్ మీద తెలిసిపోతుంది ఫోన్ అంటే ఆన్ చేయలేదు కదా సార్. ఇప్పుడు కాకపోతే 10 రోజులకి ఆన్ చేసినా తెలిసిపోతుంది. ఇచ్చిరా, అది వీడియో తీసి అక్కడ ఇచ్చిరా. 2 రోజులకి కొత్త టెక్నాలజీ కావాలి. భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిలెర్తో జరిగిన 14వ రౌండ్లో గుకేష్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. Congratulations, Mukesh.
Incredible, and Nagukesh is also crying. Amazing. What a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. How symbolic. Gukesh sets up. ఉప్పల్లో చెప్పుల దొంగ, ఇంటి నిండా చెప్పులు. కాలనీలో ఇండ్ల ముందు ఉన్న చెప్పులు షూ దొంగతనం చేస్తున్న దంపతులు దొంగతనం చేసిన చెప్పులను ప్రతి ఆదివారం ఎర్రగడ్డలో తక్కువ ధరకు అమ్ముతున్నట్టు జంట. వాసవనగర్లో దొంగ లోపడు మీకు రండి ఒకసారి చూపిస్తాను. ప్రభేష్ శంకర్ గారు భరత్ నగర్, శ్రీనగర్ కానీ సత్యనగర్. ఎందుకని అవసరం ఎన్ని పనులు దొంగ పనులు ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు. చెప్పులు దొంగతనం దొంగతనం కాకుండా ఇది నా కొడుకు అమ్మా, ఇది నా కొడుకు, ఇది నా కొడుకు, ఈ అన్నయ్య నా ఇంకో జతలు ఏం లేదు, ఇవాళ భార్య రాదా అట్లా దొంగతనం చేయాలంటుగా. నా దగ్గర సీసీ కెమెరా సీసీ చూసారు ఇవన్నీ విచిత్రం. దొంగతనం అంటే వీడే చెప్పుల దొంగ. అది తెచ్చినావు కాబట్టి ఇగో మా కొడుకు మేము తీసుకొచ్చి నీకు ఇచ్చినాం. ఇంకా ఇంకా చాలా పెట్టిండు ఇక్కడ నువ్వు మొత్తం ఇప్పుడు ఏడ ఉన్నాయో తెమ్మని. వీళ్ళు వాసవనగర్ లో ఉంటారండి. నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్, రామంతపూర్ పలు ఏరియాలలో దొంగతనం చేసింది వీళ్ళే. వానికి సపోర్ట్ ఇది అని భార్య కూడా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారు, నీకు ఆయనకు ముద్దు పెట్టుకుంటారు. కడప కాదు గుద్దలేసి తీరుస్తారు కత్తి. అది చెప్తున్న ఫస్ట్ నువ్వు. ఓ 20 మంది రా, 20 మంది ఓడచుండు ఇళ్లకు. దొంగ ముద్దు పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకోను. బంగారం కూడా ఎత్తుకొచ్చింది వాడు. మెయిన్ కిలాడి మన భార్య నేను చెప్తున్నా కదా, కిలాడి నెంబర్ 1 కిలాడి. వస్తుంది జర. నాగూర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతితో వ్యాపార సముదాయాలను నిర్మించుకొని జీవనం సాగిస్తున్న మాపై ఎమ్మెల్యే వంశకృష్ణ రాజకీయ కక్షతోటే మా దుకాణాలను తొలగించి మా బతుకులను బజారుకు ఈడ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలపెంట గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనేక వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసిన వాటిని గురించి పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్షతోనే అధికార బలాన్ని ఉపయోగించి కేవలం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ కటకం మహేష్ దుకాణాలను తొలగించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా రోడ్డుకు ఇరువైపున అనేక వ్యాపార సముదాయాలు ఉన్నా వాటి గురించి పట్టించుకోకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాజకీయ కక్షలు మాని ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్యేను వేడుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. కూలగొట్టించుండ్రు వచ్చి ఎప్పుడు 4 గంటల రాత్రికి వచ్చి కూలగొట్టిర్రు. అయినది ఎవరు ప్రజలు ఊళ్ళో ప్రజలు ఎవరు రాకుండా కూడా కూలగొట్టిర్రు. అదే కాంగ్రెస్ నాయకుడు మొయిస్కు 5-6 రూములు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్ పోస్ట్ కానించి ఇక్కడి వరకు ఉన్నాయి. ఎందుకో కూలగొట్టారు ఆయనది. ఈగలపేట వరకు ఉన్నాయి అయినాయి, కూలగొట్టాలి ఆయన కూడా. ఎంతవరకైనా సిద్ధమే, కోర్టుకైనా పోతాం, హైకోర్టుకైనా పోతాం. ఊకోము ఇప్పటి నుంచి. ఇక ఎంతవరకు చేస్తారో సంపని ఆయన ప్రాణం పోతామని పిల్లలు లేరా? ఫస్ట్ పిల్లలు ఉన్నారు. ఈ యొక్క న్యాయమేనా? దోమలపేట ప్రజలకు న్యాయమేనా? చెప్పురి మీరు. వరంగల్ బేకరీ మాస్టర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని కార్మికులకు గుర్తింపు కార్డులను మైనార్టీ నాయకుడు మైబాద్ అయ్యూబ్, ఇంతేజార్ గంజ్ సిఐ సుకూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు సహాయ సహకారంతో నూతన యూనియన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐడి కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. త్వరలోనే కార్మికుడికి లేబర్ కార్డు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు తాజీవుద్దీన్ కొండా దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. వాడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ పబ్లిక్ యొక్క హెల్త్ ఏ ప్రాబ్లం అయినా కూడా సార్ ముందుండి చాలా మాకు హెల్ప్ చేశారు. దాసరి రాకేష్ గారు, మొహమ్మద్ సద్దాం గారు,
కార్యదర్శి వసీం గారు లంచ్ చేసుకొని తొందరగా బయట చూడండి. అయ్యూపల్లి గారిని తాల్పై గారు డిసిషన్ తీయాలి అన్న సందర్భంగా ఏదైతే డిసిషన్స్ తీసుకుంటారో ఆ లేబర్ కార్డ్స్ చాలా మంది అప్లై చేశారు. ఒక బ్యాక్ బోన్ గా నిలబడినటువంటి వ్యక్తి మన అయ్యూబన్న గారిని ఒక 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు వరంగల్ శ్రీనగరంలో వరంగల్ బేకరీస్ వర్కర్స్ లేబర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని బేకరీకి సంబంధించిన వర్కర్స్ మరియు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ గారిని మురళీధర్ గారిని కలవడం జరిగింది. కలిసిన సందర్భంగా వీరికి తాత్కాలికంగా యూనియన్ ఏర్పాటు వద్దు, పర్మనెంట్గా వీళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ చేయించి దానితో పాటు లేబర్ కార్డులు ఇష్యూ చేయించి వారి అభ్యున్నతికి మనం సాయం చేయాలి. ఇతరులు చెప్పినట్టు వాడుకొని వదిలేయడం కాకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పించి త్వరలో వాళ్లకు లేబర్ కార్డులు కూడా ఇష్యూ చేయడం కోసం ఫామ్ తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తాను. ఇప్పుడు దీని యొక్క లాభాలు కూడా ఇప్పుడే వివరించడం జరిగింది. మహిళలకు మరియు పురుషులకు లేబర్ కార్డు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ దాంట్లో కూడా వీళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా లేబర్ కార్డు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించిన విధంగా స్మాల్ క్యాన్ ఇండస్ట్రీస్ అంటే ₹1,00,000 ఎలాంటి బ్యాంకు రుణాలు లేకుండా వ్యక్తిగత రుణాలు అందజేయాలన్నప్పుడు ఇలాంటి యూనియన్లో పనిచేసే వాళ్ళు 10 మంది కలిసి వాళ్ళు కూడా సొంతగా ఐటమ్లు తయారు చేసి లోకల్ బేకరీలకు కూడా సప్లై చేసుకోవచ్చు. లోకల్ స్కూళ్ళకి ఇంకా సప్లై చేసుకోవడానికి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడే విధంగా కార్యాచరణ ముందు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ఒక యూనియన్ ఫామ్ చేసిన ఆ యూనియన్ సభ్యులకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరూ కూడా కార్యోన్ముఖులై బేకరీలలో లోకల్ వాళ్ళను ముగ్గురిని కంపల్సరీ ఉంచేటట్టు కొండమురళి గారు బేకరీ ఓనర్స్తో కూడా త్వరలో మాట్లాడతామని చెప్పారు. దీనిని వీళ్ళు సక్రమంగా వాడుకొని ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాంగ్రెస్ గూండాల అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్. మొన్న మైలారం, నిన్న పెద్ద తండా, నేడు పాలకుర్తి మండలం కిష్టాపురం తండాలో బీఆర్ఎస్ హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన శిలాఫలకాలను కాంగ్రెస్ గూండాలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధ్వంసం చేసిన శిలాఫలకాలను మండల శ్రేణులతో కలిసి పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయన్న చేసిన అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఎర్రబెల్లి దయన్న మీద ఈర్ష్యతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, మీకు చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయన్న కంటే ఎక్కువ పనులు చేసే చూపించాలని కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. జై తెలంగాణ. పాలకుర్తి మండలం కిష్టాపురం తండాలోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నది ఏంటంటే, దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కిష్టాపురం తండాకు చిన్న పంచాయతీ అయినా కూడా 20 లక్షలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగు మరియు ఇక్కడ ఉన్న గ్రామంలోని మొత్తానికి సీసీ రోడ్డు నిర్మించడానికి ఇక్కడ పూనుకొని ఈ తండాను మంచిగా చిన్న పల్లెటూరు తండా అయినా కూడా ఇక్కడికి సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇక్కడ దయాకర్ రావు గారు సీసీ రోడ్డు మంజూరు చేసిండు. అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు చేసి అది స్టార్టింగ్ దశలో ఉండి దానికి శిలాఫలకాలు 6 సంవత్సరం ముందే ఇక్కడ శిలాఫలకాలు అన్ని కూడా వేయడం జరిగింది. పనులు కూడా పూర్తయినాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పని ప్రోగ్రెస్ లో నడుస్తా ఉన్నది. అలాగే ఇక్కడ నుంచి తమ్మడిపల్లి పోవడానికి కూడా 1,85,00,000 పోయి రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మిషన్ భగీరథ ట్యాంకు పూర్తిగా ఈ చిన్న చిన్న తండాలను కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి పదంలో దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు నాయకత్వంలో అభివృద్ధి పదాలను నడిపిస్తా ఉంటే ఏసిన శిలాఫలకాలను పలగొట్టాలని ఇలాంటి దుశ్చర్యకు పాడుతున్న కాంగ్రెస్ నాయకులు గాని ఇంకెవరైనా అయి ఉండొచ్చు కావాలని
ఈ యొక్క మన దయాకర్ రావు గారి యొక్క అభివృద్ధిని ఓర్వలేక శిలాఫలకాలు పలగొట్టడం ఇది ఒక హేమమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇలాంటి చిల్లర పనులు మానుకొని అభివృద్ధి కావాలంటే ఇక్కడ 1కి 2 చేయండి, కానీ చేసిన అభివృద్ధి పనులకు పేర్లు పెట్టుకున్న దయాకర్ రావు గారి పేరు తుడిచిపోయేట్టాలనే ఆలోచనతోటి పలగొట్టి శిలాఫలకాలు పలగొట్టడం ఇది కఠినమైన చర్య, కరెక్ట్ కాదు. అలాగే మీరు కావాలంటే 1కి 10 కోట్లు ఇవ్వడం, మేము 10 కోట్ల రూపాయలు తెచ్చాం, మీరు 20 కోట్లు తెచ్చి 20 కోట్లు తెచ్చి మీరు పక్కన శిలాఫలకాలు మాకన్నా పెద్దగా పెట్టుకొని శిలాఫలకాలు పెట్టుకోవాలి. కానీ చేసిన వ్యక్తి మీద, చేసిన అభివృద్ధి మీద కావాలని శిలాఫలకాలు పలగొట్టేంత మాత్రాన అభివృద్ధి ఆగదు. అది చరిత్ర అనేది పాలకుర్తిలో దయాకర్ రావు గారి చరిత్ర గ్రామాల ప్రజల తండాలలో గుండెలలో నిలిచిపోయి ఉన్నది. మీరు మార్చి శిలాఫలకాలు పలగొట్టేంత మాత్రాన ఇక్కడ ఏం కాదు. అలా దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా ఫిర్యాదు చేస్తాం. ఎవరైతే దీనికి బాధ్యులైన ఇక్కడున్న నాయకుల ఎవరైనా అనేది కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేసి దాన్ని విచారణ చేసి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ మొత్తం టీఎస్ ను టీజీ చేసి అలాగే తెలంగాణ తల్లిని సెక్రటరియట్ లో ఉన్న తెలంగాణ తల్లిని మార్చి ఇప్పుడు వేరే తెలంగాణ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. అలాగే గ్రామాల వారి మీద పడి కూడా ఈ శిలాఫలకాలు ధ్వంసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాకు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మొన్న మైలార గ్రామంలో కూడా 2 శిలాఫలకాలు, అలాగే బొమ్మల పెద్దతండలో 2 శిలాఫలకాలు కావాలని ఇక్కడ అభివృద్ధి చేయలేక తప్పుడు ఆలోచనలు పోయి శిలాఫలకాలు పలకబెట్టడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు కూడా ఇది కరెక్ట్ చర్య అయినా ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇలాంటి చర్యలు పూనుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఏ రకంగా ఉంటామనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ముందు కూడా జరిగే పరిణామాలు అన్నిటికి కూడా ఈ శిలాఫలకాలతో పలగొట్టుకుంటే పాలకుర్తి పూర్తి స్థాయిలో బొమ్మర పోతన మందిరం నిర్మించి ఉన్నాడు దయాకర్ రావు గారు, వలిమిడి దేవస్థానం నిర్మించి ఉన్నాడు. అలాగే పాలకుర్తిలో 100 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేస్తున్నాడు. అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు. వాటన్నిటికి కూడా మీరు చేయదలుచుకుంటే ఇంకేం చేస్తారో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి పలగొట్టడం మిరగొట్టడం ఏదైనా చర్య కరెక్ట్ కాదు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా మా తండా నుంచి కూడా అందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. మా నాయకులందరూ కూడా ఉన్నాం. దయచేసి ఇలాంటి పునరుద్ధం అయితే మాత్రం బాగుండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా లగచెర్లలో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న రైతు ఈరియా నాయక్ను బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నిన్న రాత్రి ఈరియా నాయక్కు గుండెపోటు. రాజు రాజు అరే తీసుకురా నవీన్ తీసుకున్నావు కదా బయటకు వచ్చిన చూస్తా టుడే చూపిస్తా లోపల స్కానింగ్ అర్థం చేసుకో. పేషెంట్ బయటకు వచ్చిన మీరే చూడండి.
आज भी लाए बाइक नंबर ఈయనకి అప్పట్లో స్టంట్ వేసిన అడుగు ऑपरेशन कल ऑपरेशन స్టంట్ అడిగే వికారాబాద్ జిల్లా విద్యార్థుల విషయంలో రాజకీయం అవసరం లేదు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు గిరిజన సంక్షేమ హాస్టల్ను సందర్శించిన ఎమ్మెల్యే హాస్టల్లో జరిగిన ఘటనపై దాపరికం ఏమీ లేదు, కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగుతుంది, విద్యార్థులకు ఇన్ఫెక్షన్ అవుతుందన్న ఉద్దేశంతోనే బయట వ్యక్తులను లోపలికి అనుమతించడం లేదు. అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది, దాన్ని దాపరికం దాపెట్టాలి అనేది ఎక్కడ కూడా ఉంది. అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉన్నది. ఒక గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ గారు ఉన్నారు, ఆ విధంగా చేయగలుగుతామా? 3 days నుంచి రెగ్యులర్ గా మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు కూడా సేమ్ హాఫ్ అన్ అవర్కి వస్తారు, ఇట్లా ఎంక్వైరీ చేస్తారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. సోల్జర్స్ కూడా లోపలికి పోయి చూసి వచ్చారు సార్. నిజాం ఏముంది, మనం వైస్ చైర్పర్సన్ ఏదో వచ్చారు, వారు ఇంతకు ముందు చైర్పర్సన్ వాళ్ళు వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు కూడా పంపించి చూపించడం జరిగింది కూడా. ఓన్లీ ఆఫీస్ హోల్డర్స్ లేకుండా అలౌ చేయలేదు సార్, బికాస్ మన గవర్నమెంట్ ప్రాపర్టీ, పిల్లలు కూడా సైకి దెబ్బతింది. ఏదన్నా దాంట్లో ఎక్కువ స్ట్రెంత్ పోయి నేను పోకపోతే ఒక నుంచి ఒక ఇంకా ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో పంపడం లేదు. కానీ వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. స్ట్రెంత్ ఎక్కువ అయ్యి రోజు అదే పని అయితే వాళ్ళకు ఇంకో విధంగా వైరస్ వచ్చి విధంగా ఉంటుంది. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది ఉంటే బాగుండదు, వాళ్ళనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. లేని వైరస్ వల్ల కొత్త వైరస్ ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్స్ ఒపీనియన్తో సజెషన్ దురదృష్టకరం. అది కొన్ని కారణాల వల్ల జరిగింది. దాంట్లో సమగ్ర విచారణ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చేయించడం జరిగింది. ఆ 3 days నుంచి కూడా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకుంటే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పటికి వైద్యం ఏ విధంగా అవుతుందో డాక్టర్స్ సంప్రదించుకుంటూ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈరోజు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు, ఒకటి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదే జరిగినప్పుడు ఒక 2-3 days ఉండడం అయితే వాస్తవం. అది దాంట్లో రికవరీ కావడం ఈ రోజుకు ఆల్మోస్ట్ చాలా అందరు కూడా ఇప్పుడు ఎవరైతే 6-7 మెంబర్స్ అయితే ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కొద్దిగా మేము బాబు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే కానీ, సాయంత్రం కొంతమంది ఏమో మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు కానీ కొద్ది వామిటింగ్స్ వస్తున్నాయి అంటున్నారు. అంటే ఏదైనా తగ్గినప్పుడు ఒకసారి స్టార్ట్ అయినా ఒకేసారి ఒక టాబ్లెట్ కు తగ్గదు, 3-4 days టైం పడుతుంది. మేజర్ డాక్టర్ సాబ్ ను వాళ్ళని అడగడం ఏంటంటే వాళ్ళు ఇలాంటి ఆస్కారం లేకుండా ఎక్కడ తావు ఇవ్వకుండా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, మేమందరం ప్రజాప్రతినిధులు కానివ్వండి, డాక్టర్స్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చుకుంటా మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా చేస్తాం. దయచేసి నేను ప్రతిపక్షాలు కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక కార్యక్రమం ఒకటి ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయి అప్పుడప్పుడు, ఎందుకంటే గతంలో కూడా చాలా మటుకు జరిగినాయి. దాన్ని ఇంత హంగామా చేయవలసిన అవసరం లేదు. తప్పకుండా మీరు మంచి సూచనలు చేయండి, దాన్ని మేము మంచి స్వీకరిస్తాం. మీరు ఒక మంచి సూచనలు చేయండి, స్వీకరించి అందరు కూడా, ఎందుకంటే దాంట్లో మనకు అందరు పిల్లలు ఉన్నారు. ఈ రోజు స్టూడెంట్స్ అంటే ఒక దేవుడితో సమానం. బీద బడుగులైన వాళ్ళే ఇక్కడ హాస్టల్లో ఉంటారు. ఈ రోజు ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని హాస్టల్లో జాయిన్ చేసిపోయారు. ఇలాంటిది వచ్చి రోజుకొకరు మాట్లాడి ఈ మీడియా వల్ల పెద్ద హైప్ చేసుకొని పార్టీలకు హైప్ వస్తే అనుకుంటాం, కానీ పిల్లల జీవితాలతో మనం ఆడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇలాంటివి గతంలో జరిగినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఇంత హైప్ చేయలే. దయచేసి ఇలాంటివి సహకరిద్దాం. మీరు కూడా వచ్చి మంచి సలహాలు ఏంటి, ఖచ్చితంగా ఆ సలహాలని మేము స్వీకరిస్తాం. మేము విమర్శలాగా తీసుకోము. మీరు ఏ సూచనలు చేసినా కానీ మేము ఖచ్చితంగా ఆనర్ చేస్తాం. దాంట్లో మంచివి మీరు చేసినటువంటి సూచనలు మంచిగా మా స్టూడెంట్స్ కానీ, మా హాస్టల్ విద్యార్థులకు కానీ, మా మేనేజ్మెంట్కి మంచిగా ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాం. మీరు మంచి సూచనలు ఇవ్వండి. దీన్ని మీరు తీసుకొచ్చి రాజకీయం చేస్తామంటే ఒకటి మంచిది కాదు. ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా జరగడం అయితే మంచి పద్ధతి కాదు. మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చూసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మెస్ ఛార్జీలే కానీ దాదాపు ఫుడ్ మెస్ ఛార్జీలు కూడా 50% పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఒక 60% పెంచడం జరిగింది. గత 10 సంవత్సరాలు కూడా కాదు బీఆర్ఎస్ లో పట్టించుకున్న పాపానే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇది ఇప్పుడున్నటువంటి రేట్స్ కు ఇబ్బందికరంగా అయితే ఉంది. వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడతలేరు. వాళ్ళకు ఒక మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఉన్నటువంటి ఛార్జెస్ కూడా ఈ మధ్యనే లాస్ట్ 1-2 months పెంచడం జరిగింది. ఇంకా అవసరం అనుకుంటే మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టడానికి ఏదైతే అవసరమో
అది ఖచ్చితంగా చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పని, ఎవరిని ఇబ్బంది పెట్టే పని చేయం. వారికి అన్ని విధాల అండదండలు ఉండి మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూసుకునే బాధ్యత మాకు ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి కుట్రకోణం ఉందని అంటే ఇంకా ఆమె ఏ యాంగిల్ అన్నది నాకు తెలియదు, ఎట్లా అన్నది ఏ విధంగా. ఇప్పుడు టోటల్ 130 మెంబర్స్ ప్రజెంట్ అంటే చదువుతున్న స్కూల్ అటెండెన్స్ లో ఉన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తే టోటల్ 130 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 7 మెంబర్స్ వాళ్ళు కూడా హ్యాపీ, చాలా హ్యాపీ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడినాం, వాళ్ళకు కూడా చెప్పినాం మీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇంకెక్కడ ట్రీట్మెంట్ హైదరాబాద్కి ఇట్లా చేయాలి పంపించాలని కూడా అడిగినాం. అవసరం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో బుధవారం సాయంత్రం అందరూ చూస్తుండగానే డ్యూటీలో ఉన్న నర్సుపై యువకుడి దాడి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.